హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ తెలుగు. ఈరోజు మనం ఇడ్లీలోకైనా దోశల్లోకైనా ఒక మంచి కారం తయారు చేసుకుందాం. అది టొమాటో కారం అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మనం ఇలా దోశల్లోకి వేసుకొని తినచ్చు, అలాగే ఇడ్లీలో తినచ్చు, అలాగే కారం దోశలు, మసాలా దోశలు అన్నిట్లోకి ఉపయోగించుకోవచ్చు. ఈ పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. దీనికి ఇక్కడ నేను 3 మీడియం సైజ్ టొమాటోలు తీసుకున్నాను. వాటిని మిక్సీ జార్లో ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 5-6 వెల్లుల్లిపాయ రెబ్బల్ని ఇలా పొట్టుతో సహా వేసుకొని ఒక 5-6 ఎండుమిరపకాయలను కూడా ఇలా తుంచి వేసుకోవాలి. అలాగే ఎండుమిరపకాయలు వేసుకున్నా కూడా ఇలా ఒక 2 టీ స్పూన్ల కారం పొడి కూడా వేసుకుంటే మనకి ఈ టొమాటో కారము మంచి రంగులో ఉంటుందండి. తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకుందాం. మీరు ఇదే పచ్చడిలో ఉల్లిపాయ వేసి కూడా గ్రైండ్ చేసుకోవచ్చు, కానీ ఇక్కడ నేను ఈరోజు ఉల్లిపాయ లేకుండా టమాటో కారం చేసి చూపిస్తున్నాను. ఇలా మిక్సీ పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, కొద్దిగా ఉద్దిపప్పు వేసుకుని అవి కొంచెం చిటపట్లాడిన తర్వాత కొద్దిగా ఎండుమిరపకాయలు అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఆ కరివేపాకు అంతా కూడా బాగా క్రిస్పీగా వేగిపోనివ్వాలి. మనకి ఆ ఎండుమిరపకాయ కూడా మంచి కలర్లో వేగితేనే పచ్చడి కమ్మగా ఉంటుంది. ఇప్పుడు మనం మిక్సీ చేసి పెట్టుకున్న టొమాటో కారంని ఇందులోకి వేసేసుకొని ఆ మిక్సీ గిన్నెలో కొద్దిగా నీళ్లు వేసి తిప్పుకొని అందులో వేసేసుకొని పచ్చడిని ఒక 2-3 నిమిషాల పాటు ఆ పచ్చి వాసన పోయేదాకా ఉడికించుకోవాలి. మనకి బయట బండి మీద చిన్న చిన్న హోటల్స్లో చిన్న చిన్న బోండాలు, పునుగులతో పాటు ఇలా టొమాటో కారంని కొంచెం పల్చగా ఇస్తూ ఉంటారండి. సేమ్ అదే రుచితో ఉంటుంది. మనం ఇంట్లో ఇలా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పచ్చడి మనకి ఇడ్లీ, దోశ అలాగే పునుగుల్లో కూడా చాలా బాగుంటుంది. ఇలా ఆ నీళ్ళంతా కొంచెం దగ్గరికి వచ్చేసి ఆ పచ్చి వాసన పోయేదాకా మనం పచ్చడిని ఇలా కలుపుకుంటూ సిమ్లోనే పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఈ పచ్చడి మొత్తం మనకి ఒక 5 నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చండి. ఇది మనం వారం రోజులైనా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఉదయాన్నే హడావిడి లేకుండా అన్ని బ్రేక్ఫాస్ట్లోకి వాడుకోవచ్చు. ఇదిగోండి, నేనైతే ఇక్కడ ఇలా దోశల పైన ఈ కారం పూసేసి పైనుంచి కొంచెం పప్పుల పొడి అలాగే నెయ్యి వేసుకొని పల్చగా కారం దోశలు అయితే ప్రిపేర్ చేసుకున్నాను. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మేము రోజే చేసే వీడియోస్ అంతా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. ఇలా పలుచగా కరకరలాడే దోశలు వేసుకొని పక్కన ఈ టొమాటో కారం పెట్టుకొని తింటే రుచి అదిరిపోతుందండి. మరో టేస్టీ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ అండి.